అందరికీ నమస్కారం. మీరు రోజు నడిచే నేల, దానిపై ఉండే మట్టి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మన డైలీ లైఫ్లో మట్టి చాలా ముఖ్యం. అది వర్షం నీటిని పీల్చుకోవడానికి పెద్ద స్పాంజీలా పనిచేస్తుంది. భూమిని శుభ్రంగా ఉంచడానికి చెడు పదార్థాలను వడపోస్తుంది. మట్టి ఎలా తయారవుతుందో, అందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందామా? నేల అనేది భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచే పలుచని వదులైన మట్టి పొర. మొక్కలు పెరగడానికి స్థలాన్ని ఇస్తుంది. ఆహారం పండించడానికి సహాయం చేస్తుంది. మనం తినే ఆహారంలో 95% మట్టి నుంచే వస్తుంది. అందుకని మట్టి అంటే కేవలం మురికి కాదు, అది సజీవమైనది, అనేక రకాల జీవులకు నిలయం. అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే, ఒక చెంచాడు మట్టిలో అందులో 100 కోట్ల వరకు జీవించగలవని శాస్త్రవేత్తలు చెబుతారు. వానపాములు, సూక్ష్మ కీటకాలు వంటి కోట్లాది చిన్న జీవులు మట్టే నివాసం. వాటిలో కొన్నిటిని మనం చూడగలుగుతున్నాం. మరికొన్ని చూడాలంటే భూతద్దం కావాల్సిందే. మట్టి ఎలా తయారవుతుందంటే, అది చిన్నపాటి కణాలు, చనిపోయిన మొక్కలు, జంతువులు, గాలి, నీటిని మిశ్రమం. కేవలం కొంచెం మట్టి ఏర్పడడానికి కూడా కొన్నేళ్ళు సమయం పట్టవచ్చు. అందుకని దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. నీటి నిల్వ, మొక్కలు పెంపకం, వాయువును గ్రహించి విడుదల చేయడం వంటి 3 ముఖ్యమైన పనులతో మనకు సహాయం చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ గ్రహించి కార్బన్ రూపంలో నిల్వ చేయడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనము ఏం చేయాలి అంటే, మట్టి గురించి తెలుసుకున్నాం కదా. మట్టి సంరక్షణలో మీరు సహాయం చేయవచ్చు. ఎండిపోయిన మొక్కల భాగాలను, రాలిన ఆకులను సేంద్రియ ఎరువును తయారు చేసి నేలకు ఇవ్వచ్చు. రాలిన ఆకులు, ఎండు మొక్కలు కుప్పలు ఏర్పాటు ద్వారా కీటకాలు ఆవాసం కల్పించవచ్చు. అలా జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చు. అలాగే కంపోస్టును ఆరోగ్యంగా ఉంచడంతో సహాయపడే జీవులతో ఓ జాబితా తయారు మనము చేసుకోవచ్చు. అర్థమైందా అండి?